ఎప్పుడు తినే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇవి బోరు. ఒక్కసారి కప్పు గోధుమ పిండితో ఇలా చేశారంటే టేస్టీ ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇక్కడైతే నేను అన్ని వెజిటేబుల్స్ కొన్నిగా తీసుకున్నాను. బీట్రూట్, అలాగే హాఫ్ ఆనియన్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఇవి ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే అవి తీసేసుకొని చాపర్లో మంచిగా చాప్ చేసుకోండి. పిల్లలు వెజిటేబుల్ తిననప్పుడు ఈ విధంగా చేసి చూడండి, వాళ్ళకు కనిపించదు. ఒక హైడింగ్ రెసిపీ లాగానే చెప్తాను నేనైతే. మనకి కూడా ఇన్ని వెజిటేబుల్ తిన్నారని ఫీలింగ్ ఉంటుంది. చాలా హెల్దీ. సో ఈ విధంగా సన్నగా వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక పెద్ద కప్పు అంటే ఒక 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. సో ఈ సైజు కొంచెం సాల్ట్ తీసుకొని, అలాగే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ లేదంటే మీరు పెప్పర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం నార్మల్గా కారం పొడి అంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి, కొద్దిగా వేయనట్టు. నెక్స్ట్ అయితే మనము చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం వాటర్తో బ్యాటర్ రెడీ చేసుకోవాలి, దోశ బ్యాటర్ లాగా. సో ఇందులో ఎగ్గు అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేదు మనకి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏం అవసరం లేదు. అంటే 1 కప్పు గోధుమ పిండితో ఇలా చేయండి, అంతే. గోధుమ పిండి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. మనకు ఒక్క 5 మినిట్స్ అలా టైం ఉంటేనే, అది కూడా 5 మినిట్స్ మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆ పిండిలో సోక్ అయినట్టు అవుతుంది. కాబట్టి 5 మినిట్స్ ఇవ్వండి, లేదంటే వెంటనే చేసుకోవచ్చు. మంచి కలర్ఫుల్ ఉండడానికి అయితే నేను కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి బ్యాటర్ మాత్రం మనకి ఈ విధంగా ఉండాలి. ఇంకా వాటరీ కూడా ఏం కాదు, బట్ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మెత్తగా బాగుంటాయి కాబట్టి. సో మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే 1/2 కప్పు లేదంటే 3/4 కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ అన్న వేసుకోండి, రైస్ ఫ్లోర్ అయినా వేసుకోండి. బట్ నేను సాఫ్ట్గా ఉండాలి, మా పిల్లలకైతే సాఫ్ట్గా ఉంటే ఇష్టం అనేసి ఈ విధంగా చేస్తున్నాను. సో కొంచెం ప్యాన్లో ఆయిల్ గ్రీస్ చేసి, ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు, ఎక్కువ వేడిగా కూడా ఉండొద్దు, నార్మల్ హీట్ ఉన్నప్పుడే ఈ విధంగా మంచిగా మనం బ్యాటర్ కొద్దిగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు పెద్దగా కావాలంటే దోశ పెద్దగా వేసుకోవచ్చు, బట్ నేను నార్మల్ దోశలే చిన్నగా వేస్తాను, పిల్లలకి అదే కంఫర్ట్ అనేసి. అందుకే ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే తింటా ఉంటే తినాలనిపిస్తుందండి. చాలా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మనకు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, ఈజీ అన్నట్టు. ఎప్పుడు ఇడ్లీ దోశ అలా చేస్తే బోర్ కొట్టేస్తుంది. పిల్లలు కూడా కొత్తగా ఏదైనా చేయమన్నప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మంచిగా సిమ్లో పెట్టండి, లోపల వరకు కుక్ అవుతుంది అన్నట్టు. హైలో మీడియంలో పెడితే 1 సైడ్ కుక్ అవుతుంది, 1 సైడ్ మాడిపోతుంది. ఈ విధంగా లోపల వరకు కుక్ అయిపోయిన తర్వాతకి మంచిగా ఒక్కొక్కటిగా తీసేయండి. ఇది పల్లీల చట్నీతో కన్నా టొమాటో చట్నీతో చాలా బాగుంటుంది. ఊరగాయ చట్నీ ఉంటుంది కదండి, టొమాటో లేదంటే పండు మిరప పచ్చడి, అలాంటి చట్నీస్తో చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా పిల్లలకైతే టొమాటో చట్నీ అదే ఇచ్చాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది పండు మిరప పచ్చడి అండి, టొమాటో కాదు. కురిమి పచ్చడి అంటాం చూడండి, అది పుల్లగా భలే ఉంటుంది. సో ఇంకా మా పిల్లలకైతే ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా పెట్టేస్తాను. ట్రై చేసేసి చూడండి ఒక్కసారి.